పాత్ర ఎంతవరకు? వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువనం. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సారమ్మ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడు తమ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపారని ఆరోపించారు. జీవో నంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి దీక్షా శిబిరాన్ని సందర్శించకపోవటం బాధాకరమన్నారు. న్యాయం జరగకపోతే ఆమె నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. నీటి మునుక నిరుద్యోగస్తులకు కంపల్సరీ మేము ఇస్తామని చెప్పి ఇదే నిమ్మల నాయుడు గారు కర్నూలు పోతే మాకు ఒక అన్న సాయం చేస్తున్నాడు. ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ, అమ్మ మీరు రావద్దు, నేను పోతా, మీరు సాయం చేయండి అమ్మ అని చెప్పండి. జయన్న గారు ఇట్లా చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి తీసుకోకుండా, అతనికి ఉందో లేదో తెలియదు, డబ్బు ఉందా లేదా అని కూడా లేకుండా తిండి తినక కళ్ళు తిరిగి పడిపోయినది. అమరావతిలో కూడా పడిపోతే కూడా ఎవరు పట్టించుకోలే. అటువంటి కూడా మీరు దగ్గర తీసి ఇదే ముఖ్యమంత్రి సీఎం గారి ఇంటికి పోతే 90% మీకు ఇస్తానండి, మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి సంతకం పెడితే మేము సంతోషపడి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. తర్వాత 90 రోజులు అయిపోయి 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఇంతవరకు ఉద్యోగం ఇచ్చిందే లేదు, మళ్ళీ పిలిచిందే లేదు, పలికిందే లేదు. అయిపోయి అట్లా నిమ్మల నాయుడు గారు కూడా మా మినిస్టర్ కూడా మరి మేము అడిగినప్పుడు మాకు సాయం చేయాలి కదా, ఏ సాయం చేయడానికి ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇట్లా దొంగతనంగా కూడా నీటి మునుక ఉద్యోగాలు ఈ మధ్యలో డబ్బు తీసుకొని ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు డబ్బు లేదు, మేము దొంగతనాలు చేయలేదు. 500 రిటైర్డ్ అయ్యేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. 500 మందిలో కూడా ఉద్యోగాలు లేవా? 1000 పోస్టులు ఎట్లా ఇచ్చినారు? వాళ్ళ నీటి మునుక వాళ్ళు పొలాలు పోగొట్టుకున్నారా? వాళ్ళు కొంపలు పోగొట్టుకున్నారా? ఏం పోగొట్టుకున్నారని 1000 పోస్టులు ఇచ్చినారు. కొంపలు పోగొట్టుకున్నాము, ఇల్లు పోగొట్టుకున్నాము, భర్త కోల్పోయినారు. ఆడపిల్లలు ఇదే దీక్షలో రాధాకృష్ణ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు, మరణించినాడు. మరి ఇటువంటి మహిళలు ఎంతమంది? ఒక పిల్లోడు కిడ్నీలు పాడయ్యి ఇదే ఒక తమ్ముళ్లాగా ఉన్నాడు, గణేష్ అనే పిల్లోడు. అతని భార్య బిడ్డలు కూడా లేరు. మరి ఎన్ని రోజులు? ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. దెందులూరు మండలం గంగన్నగూడెం నుంచి ఏలూరు వస్తుండగా సోమవారపాడు వద్ద రోడ్డుపై ఫిట్నెస్తో పడిపోయిన వ్యక్తిని గమనించి వెంటనే స్పందించారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా బాధితుడిని తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. అయితే ఫిట్స్తో పాటు గుండెపోటు రావడంతో గంటా సుబ్బారావు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీ చేసిన మానవతా ప్రయత్నంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరున్నారు? ఆయనతో పాటు ఎవరున్నారు? బాబు నేను డాక్టర్ చెప్తా పో బాబు. మనోళ్ళు ఎవరో ఒకటి పోండి, మనోళ్ళు ఎవరైనా పంపిస్తు. రాకేష్ నువ్వు వెళ్ళి చూపించి రాపు, నువ్వు వెళ్ళేసి రాపు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కిటికీ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి హుండీలో ఉన్న 8,000 నుంచి 10,000 నగదుతో పాటు అక్కడ నిద్రిస్తున్న సిబ్బంది వాలెట్లు, మొబైల్ ఫోన్లు అపహరించాడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు.
దొంగ ఒక వ్యక్తి వచ్చేసి లోపల టెంపుల్ లోపల హాల్లోకి వచ్చేసి హాల్లో ఉన్న టేబుల్ పైన ఉన్న గల్లను మరియు మా యొక్క లేబర్ది ఫోను మరి అలా బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మార్నింగ్ పొద్దున 5 o'clock నాకు పంతులు గారు వచ్చేసి నాకు ఫోన్ చేసారు, అన్నగారు ఇట్లా టెంపుల్ ఇట్లా జరిగిందంటే నేను అప్పుడే ఇమీడియట్గా వచ్చి మొత్తం దిగి చూసిన. గుడి మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్లో గల్లీ ఉంది, ఒక గల్లీ. ఆ గల్లీలో ఆ గల్లా తీసుకొని అక్కడ పెట్టి పలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని పోయాడు. సుమారు 8,000 నుంచి 10,000 దాకా ఉంటాయి డబ్బులు. లేబర్ది ఒక ఫోను, అతని బ్యాగు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఆయన బైక్ తాళం చేయి ఆ బ్యాగ్లో ఉండే, ఆ బ్యాగ్తో సహా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది మళ్ళీ పిఎస్ఓ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని పోయారు. ఇప్పుడు మళ్ళీ పోయి వచ్చినా కంప్లైంట్ ఇచ్చి వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఏంటనేది చూడాలి మరి ఏం జరుగుతుంది. నా పేరు సుధాకర్ రెడ్డి, టెంపుల్ చైర్మన్. నిర్మల్ జిల్లాలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన ఈ నిరసనలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు మొక్కజొన్నలు, వరి కొనుగోళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు కుప్పల వద్దే రాత్రులు గడుపుతున్నారని, ప్రభుత్వం వెంటనే పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్ష్యానికి తగ్గట్టుగా ధాన్యం కొనుగోలు జరగలేదని, వర్షాలు పెరిగితే రైతులకు మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు జరపాలి. కొనుగోలుతో పాటు మరి మార్కెట్ మరి మన అనేక మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి గోస లేదు. కనీసం అడుగుతా ఉన్నాను, టన్నుల మళ్ళీ బాధతోటి రైతులు ఒప్పుకుంటారని సంచి మీద ఈ రకంగా మరి ఈరోజు 90 లక్షల మెట్రిక్ టన్నులో 12-15% తరుగు పేరు మీద తీసుకునేటువంటి మరి ఈ 15 లక్షల మెట్రిక్ టన్నుల నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. వరంగల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 10th ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. శివనగర్లో జరిగిన కార్యక్రమంలో 88 మంది విద్యార్థులను ప్రోత్సాహక బహుమతులతో సత్కరించగా విద్యారంగంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని, వెనుకబడిన విద్యార్థులకు సంఘం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. పెంపొందించాలని చెప్పంటే వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలా మంది ఫోన్ చేశాం. ఒకరిద్దరు నలుగురు మాత్రం ఇతర జిల్లా కొడుకులు కావచ్చు, జనగాం కావచ్చు, పక్క జిల్లా నుంచి కూడా వచ్చారు. సో ఏదేమైనా మన దగ్గర చూసినంత మనకు అట్లాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇది ఆదివాసీ మహాసభ వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఈరోజు వరంగల్ జిల్లా మహాసభ. ఎందుకని చెప్పంటే మీరంతా గమనించండి, గత 4 సంవత్సరాల కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక ఆదివాసీకి కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా మనం పనిచేయాలని చెప్పిన లక్ష్యంతో, అన్ని వర్గాల ప్రజల కోసం కూడా పనిచేయాలని చెప్పంటే మన ఆర్యవైశ్య కోసం పనిచేయడం, అన్ని వర్గాల కోసం పనిచేయాలని చెప్పంటే ఏ కార్యక్రమాలు చెప్పంటే బాగుంటుంది చెప్పి కూడా అనేక సార్లు చర్చించి కనుక ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేపడతాం. ఈరోజు రాష్ట్ర మహాసభ అనేది గత 10 సంవత్సరాల క్రితం మహాసభకు బాగా అందరికీ తెలుసు. సంఘంలో ఒకటే ఉండాలని చెప్పి అంటున్నారు. మధ్యలో 4-8 సంవత్సరాల మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఆ సంఘాన్ని శ్రీకాకుళంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు ప్రారంభించి కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
శిబిరంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉచిత కంటి పరీక్షలు చేయించుకోగా అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేశారు. కంటి చూపు మెరుగుపడేందుకు పోషకాహారం, సరైన నిద్ర, వ్యాయామం అవసరమని వైద్యులు సూచించారు. నుంచి కూడాను ఈ బార్ అసోసియేషన్లో ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పారు. దానికి నేను జిల్లా జడ్జి గారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని ఈరోజు వారిని మా శ్రీకాకుళం నూతన బార్ అసోసియేషన్లో మీరు ఈ క్యాంపస్ నిర్వహించండి, చాలా మంది వస్తారు, ఈ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుందని కూడా వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాము. అది శంకర్ ఫౌండేషన్ అనేటువంటిది చాలా ఫేమస్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. దాన్ని మనం అందరం కూడా వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాలనేసి అందరూ కూడా తెలియజేశాము. మా బార్ అసోసియేషన్ సీనియర్, జూనియర్, మహిళా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై స్థానిక నేతలు అధికారులను నిలదీశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మంచినీటి సమస్యపై ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. డ్రైనేజ్ అయితే చెప్పలేని మా మేడం గారి తర్వాత రోజు మాట్లాడుతున్నామో చూస్తాం. కానీ దీని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది మీరు ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఎందుకంటే రోజు ఇళ్ళ కోడికలు కార్యక్రమం అదవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఉంది ఏం కాదు, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళు వచ్చి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దుర్గనాలు మెయిన్ ఉంటుంది. మొత్తం ఇండస్ట్రియల్ నీళ్ళని మొత్తం మనకు వస్తాయి. మొన్న పెద్ద పైప్ లైన్ చేసినాం, మళ్ళీ ఇంకా పొగుతూనే ఉన్నది. కొన్ని ఏముందంటే ఇవన్నీ కూడా సమస్యలు మనము వానాకాలం కాకుండా తీసుకుంటే బాగుంటుంది. ఈ రెండు సమస్యలు మంచినీటి ఒకటి, డ్రైనేజ్ ఒకటి, పాత్రలు, కరెంట్ బాగుంటుంది చెప్తున్నాం. ఇటు దృష్టి పెట్టాలి. మనం ఏదో ఇలా మీటింగ్ పెట్టుకున్నాం, అయిపోయింది మాట్లాడినా సార్ ఇవన్నీ ఏమేమి చెప్తున్నాం అవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు జడ్జి గారు కూడా బాగున్నారు, వాళ్ళు కమిషనర్ గారితో ప్రభుత్వాలకు మర్చిపోయిన మీకు ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది కూర్చొని మాట్లాడుకొని మనం డబ్బులు తెచ్చి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. రోడ్లు వేయాలంటే డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. రోడ్ వేస్తే మన డ్రైనేజ్ అంతా మన డబ్బులు ఇంకా వేస్ట్ అయితే మన డ్రైనేజ్ వాళ్ళకి మళ్ళీ ఏమని వస్తుంది. ఇవన్నీ ముఖ్యంగా ఇప్పుడు 4-5 విషయాలు బాగున్నాయి. ఇవన్నీ ఏ విధంగా సాల్వ్ చేస్తారో ఈ సాల్వ్ చేసే బాధ్యతలు తీసుకొని కరెంట్ ఎక్కువ ప్రాబ్లం, మంచి సమస్య ఎక్కువ ప్రాబ్లం వేస్తాం రోజు చేస్తాం. కానీ రోడ్ చేసిన తర్వాత మళ్ళీ పడగొడితే మళ్ళీ అదే పాత అవుతుంది. ఇప్పుడు బృందావన కాలం ఉండేవాడు 10 సంవత్సరం లేదు, అక్కడ కింద డ్రైనేజ్ లేదు. అక్కడ మీకు తెలుసు లక్ష్మీ అవుతున్నాం 3-4 మాటలు చెప్పిన డ్రైనేజే లేదడా. డ్రైనేజ్ ఏంటంటే రోడ్ అంటే డ్రైనేజ్ ఉంటుంది. మన దాని ప్రపోజల్ ఏంటి తీసుకోవాలి, మనం తీసుకున్న బాధ్యత కూడా తీసుకోవాలి. మన దుర్గనాలు కూడా మనం వాటర్ ట్యాంక్ మనం అందరం. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో కలిసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల హాజరై మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి స్వయంగా వచ్చి అవగాహన కల్పించడం పైన మహిళలు, ఉపాధి కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సైబర్ సెల్ బృందం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంటలు వండుతాయి, మంచిగా మనం ఆర్థికంగా ఉంటాం. కానీ ఎంత డబ్బులున్నా ఎంత ఏమున్నా కానీ మీరు పలానాది క్లిక్ చేస్తే మీకు 1000 రూపాయలు పంపిస్తాము, 2000 పంపిస్తాము అని ఒక మెసేజ్ వస్తుంది. మీరేమనుకుంటారు, ఊరికే క్లిక్ చేస్తేనే డబ్బులు వస్తున్నాయి కదా అని నొక్కుతారు. అప్పుడు ఏమవుతుంది, మీ ఫోన్ హ్యాక్ అయిపోయి మీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి.
మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అలాగే ఇంకేమంటారు, మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఏం తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. అండ్ ఫోన్ హ్యాక్ అయితే రకరకాలుగా జరగచ్చు. మన ఫొటోస్ అన్ని కూడా మనం సీక్రెట్గా కొన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్న ఫొటోస్ ఉంటాయి, ఇవన్నీ నెట్లో పెడతారు. అవి నెట్లో పెడతామని బెదిరిస్తారు, మన పిల్లల్ని బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు. కాబట్టి ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉందో 3 సార్లు చెప్పండి. ఇప్పుడు ఏదైతే విన్నారో అది వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలాగా. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు. అమ్మ 10th పాస్ అయినా కదా అన్న బండి కొని అని అడుగుతారు. మీరేంటి మంచిగా బిడ్డ 10th పాస్ అయ్యాడు కదా పిల్లగాడు, అరే ఊర్లో తిరగొద్దా, మరి కొంచెం షాక్ ఉండాలి కదా అనుకుంటారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న కూలీలు వేసవి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీలో ఫేసాప్ రద్దు చేయాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 పని దినాలు కనిపించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీరు, మజ్జిగ, టెంట్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రెడ్డివేణు, మండల నాయకులు ఎమ్మల మనవదరావు సహా పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పాత చట్టాన్ని ఉంచాలి. 600 రూపాయలు కూలి ఇవ్వాలి, 200 రోజులు పని ఇవ్వాలి, ప్రదేశాల్లో టెంట్లు వేయాలి, తీరా నీరు మజ్జికి ఇవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లు ఇవ్వాలి, కూలి పెంచాలి, పారితోషికం పెంచాలి, సెల్ ఫోన్లు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైశాఖ బహుళ ద్వాదశి సందర్భంగా శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాస్తు నవగ్రహ పూజలు, పుణ్యవాహచనం, కన్యాదానం, తలంబ్రాలు, మంగళహారతి వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 30 జంటలు కళ్యాణంలో పాల్గొని దేవాలయం నుంచి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా?
లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీట్ మన జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు నాయకుల్ని, ప్రజల్ని తండోపతండాలుగా వచ్చి మహానాడిని జయప్రదం చేసేదానికి కోరడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీట్ మన జిల్లాలో జరగటానికి కారణం కూడా తప్పకుండా మన జిల్లా కావాలని మన ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కోరుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు అంగీకరించి మనకు ఈ మహానాడిని పెట్టమని చెప్పడం జరిగింది. ఏ లోపం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతం వాళ్ళు, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత ప్రజలు కానీ, లీడర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఒక దిక్కడ వేదికగా, మహానాడు వేదికగా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలని, భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు పెద్దల ద్వారా సూచనలు మనందరికీ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఒక గౌరవప్రదమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. ఇటు ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ఇక్కడ ప్రజల్ని ఆ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామ పంచాయతీలో వరసిద్ధి వినాయకుని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ స్వర్ణ భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, వాస్తు పూజ, హోమాలు, బింబశుద్ధి, క్షీరార్ధవాసం, శాంతి కుంభ స్థాపన, మహాపూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలూరి సూర్యకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు, బ్రాహ్మణులు, పూజా స్వాములు, శ్రీ లక్ష్మీ నరసింహ యువత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. श्रीगणेशाय स्वाहा श्रीगणेशाय स्वाहा ओम 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 नमो भगवते रुद्राय स्वाहा ओम नमो भगवते रुद्राय स्वाहा ओम नमो भगवते रुद्राय. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం మధ్యవలస గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 3 పాములు సుమారు గంట పాటు సయ్యాట ఆడిన దృశ్యం స్థానికులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా 2 పాములు సయ్యాట మాత్రమే కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతుండగా ఈసారి 3 పాముల వినూత్న ప్రవర్తనను వారు చరణ్వాణిలో చిత్రీకరించారు. ఈ అరుదైన దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని మాసఫ్ ర్యాంక్ డిఎస్ఎస్ భవన్లో తెలంగాణ రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ దాసరి రాజు అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆయనను అభినందించారు. రజక వృత్తిని ఆధునీకరించే లక్ష్యంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆధునిక రీక్లైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో ఆధునిక దోబిఘాట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సందర్భంలో మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రై క్లీనర్ సిస్టమ్స్ రజక సహకార సంఘాలకు ఇచ్చేటువంటి విధంగా దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 250 యూనిట్ల ఫ్రీని ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు ఉంటే ప్రభుత్వంకు నేరుగా లేదా చైర్మన్ గారికి లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పొచ్చనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా మిగతా ప్రజాప్రతినిధుల బలహీన వర్గాలకు సంబంధించి కానీ వృత్తిని అభివృద్ధి చేసేటువంటి సమస్యతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి అన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మోడర్నైజేషన్ దోబిఘాట్స్ మీన్స్ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో క్షేత్ర సంరక్షకుడు శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆచార్యులు గోవర్ధన్ సత్య వెంకట శేషాచార్యులు ఆధ్వర్యంలో తమలపాకుల అష్టోత్తరం, సింధూర అర్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రాజు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఓం బలమంత్రిదాయత్రే నమః ఓం బలయంత్రవేదగాయ నమః ఓం సర్వగ్రహ వినాశినే నమః ఓం భీమసేనాప్రాకృతే నమః ఓం సర్వదుఃఖహరాయ నమః ఓం సర్వలోకచారిణే నమః ఓం మనోజవాయ నమః ఓం పారిజాతృమోస్తాయ నమః ఓం సర్వమంత్రస్వరూపదే నమః ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కవీశ్వరాయ నమః ఓం మహాగాయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం కేసరీసుతాయ నమః ఓం సీతాలోక నివారకాయ నమః ఓం అంజనాగర్భసంభూతాయ నమః ఓం మహాద్యుతిహే నమః ఓం చిరంజీవినే నమః ఓం రామభక్తాయ నమః ఓం దైత్య ఓం కాంచనాభాయ నమః ఓం పంచవక్రాయ నమః ఓం మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.